నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక సివిల్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మరొక సివిల్ దావా ఫైల్ చేస్తే దానిని నిలిపివేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, కేసు యొక్క విషయం ఏంటి అని అంటే, మిన్నింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, అలాగే మెరిడియన్ అనే ఒక కంపెనీ, ఈ రెండు కంపెనీలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పి ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో ఆ కంపెనీ వారు ఒప్పందం ఉల్లంఘించినందుకు గాను బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద డ్యామేజెస్ కోరుతూ ఒక దావాని దాఖలు చేశారు. ఆ కేసు ప్రొసీడింగ్లో ఉంది. ఆ కేసు కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. అదే క్రమంలో తిరిగి ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళు అంటే ఎవరి మీద అయితే ఇంతకుముందు కేసు వేశారో ఆ కంపెనీ వాళ్ళు మా వద్ద అప్పు తీసుకున్నారు, తిరిగి చెల్లించట్లేదు అని చెప్పి మరొక సివిల్ సూటు మనీ రికవరీ అనే కేసు ఫైల్ చేసినారు. సో దాంతో అవతల కంపెనీ వారు ఏం చేశారంటే, ఒక సివిల్ సూటు పెండింగ్లో ఉన్నప్పుడే మరొక సివిల్ సూటు వీరు ఫైల్ చేశారు కాబట్టి దానిని నిలిపివేయండి అని చెప్పి కోర్టును అభ్యర్థించినారు. సో దాని మీద విచారణ జరిపినటువంటి కోర్టు ఒక తీర్పునిచ్చింది. సెక్షన్ 10, సెక్షన్ 10 ఆఫ్ సిపిసి, అలాగే సెక్షన్ 151 ఆఫ్ సిపిసి చట్టం ప్రకారంగా కోర్టుకున్న ఇన్హెరెంట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే స్టేస్ ఆఫ్ సూట్ అనే అంశం చెప్తుంది. దాని ప్రకారంగా ఒకే వివాదం మీద, ఒకే కారణంతో, ఒకే అంశం మీద రెండు సివిల్ దావాలు నమోదైతేనే ఒక దావాని నిలిపివేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ కంపెనీలు వేసుకున్నటువంటి కేసులలో ఒకటేమో డ్యామేజెస్ కోరుతూ వేసినటువంటి కేసు, మరొకటేమో అప్పును వసూలు చేయడం కోసం వేసినటువంటి కేసు. రెండు కేసుల యొక్క వివాదపరమైనటువంటి అంశాలు వేరువేరు కాబట్టి ఇవి రెండు సివిల్ సూటులు వేరువేరుగా పరిగణించబడతాయి. వీటిలో ఏ ఒక్కటి నిలిపివేయడానికి అవకాశం లేదు. వివాద అంశాలు వేరు, కాజ్ ఆఫ్ యాక్షన్ వేరు, వాళ్ళు అడిగే రిలీఫ్లు వేరు కాబట్టి వీటిని నిలిపివేయడానికి అవకాశం లేదు. సో సెక్షన్ 10 దీనికి అప్లికేబుల్ కాదు అని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. సో మిత్రులారా, ఇలా కొన్ని కీలకమైనటువంటి తీర్పులకు సంబంధించిన అంశాలు కేసు నెంబర్తో సహా మీకు అర్థమయ్యే భాషలో తీర్పుల కాపీని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. చట్టాలు, మన న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పు